కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఆయన సంతోషిస్తూ ఉన్నాడంట. దేనిని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు? శ్రమలను బట్టి కాదు. లేఖనాన్ని సరిగ్గా చదవండి, ఏముంది అక్కడ? ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు. శ్రమల కోసం సంతోషించట్లేదు ఆయన. ఆయనకు వచ్చిన ఇబ్బందులను బట్టి సంతోషించట్లేదు లేదు ఆయన ఎదుర్కొంటున్నటువంటి అవమానాలను బట్టి సంతోషించట్లేదు ఆయన దేనిని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు అని అంటే మీ కొరకు అనగా సంఘము కొరకు ఆయన పడుతూ ఉన్నటువంటి శ్రమలను బట్టి సంతోషిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. అంటే ఆయనకు సంతోషాన్ని కలుగజేస్తూ ఉన్నటువంటి విషయం ఏంటి అని అంటే సంఘము ఆయనకు సంతోషమును కలుగజేస్తూ ఉంది. అందుకే ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. సంఘము కొరకు క్రీస్తు ఏమయ్యాడంట? మొదట మనం చెప్పుకున్నాం కదా, పాపములో ఉన్నటువంటి వారిని రక్షించడానికి పరమదేవుడే, పరమనుందున్నటువంటి సింహాసనాసీనుడై ఉన్నటువంటి దేవుడే ఆ సింహాసనాన్ని విడిచి వచ్చి తన రక్తాన్ని గార్చి ప్రాణం పెట్టి విలువ పెట్టి ఎవరిని కొన్నాడండి? సంఘాన్ని కొన్నాడు. సంఘము ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నది అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ సంఘము కొరకు క్రీస్తు అనేక శ్రమలు అనుభవించాడంట. అదే సంఘము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైనవి ఏవైనా ఉంటే వాటిని నేను నా శరీరమందు, నా జీవితమందు నేను అనుభవిస్తానని పౌలు అంటూ ఉన్నాడంటే పౌలు యొక్క సంతోషానికి కారణం ఏంటి అని అంటే సంఘమే. ఆ సంఘాన్ని బట్టి నేను ఎన్ని శ్రమలైనా అనుభవిస్తాను, ఆ సంఘాన్ని బట్టి ఎన్ని ఇబ్బందులైనా అనుభవిస్తాను, ఆ సంఘం కొరకు ఆఖరికి నా ప్రాణాలైనా సరే నేను ఇచ్చేస్తాను. ఎందుకంటే ఆ సంఘమే మా సంతోషానికి కారణము. హల్లెలూయా. ఒక క్రైస్తవుడు అనబడిన వాడు రెండవదిగా దేనిని బట్టి సంతోషించాలి అనంటే సంఘమును బట్టి సంతోషించాలి. ఏంటండి సంఘాన్ని బట్టి ఎందుకు సంతోషించాలి అనంటే నిజంగా క్రైస్తవుడు అనబడిన వాడికే ఈ విషయంలో ఉన్నటువంటి ఆనందం ఏంటో అర్థమవుతుంది. ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అందరితో చెప్పిన మాట ఏంటో చెప్పనా? నా నిమిత్తము జనులు మిమ్మును హింసిస్తారు, నా నిమిత్తము జనులు మీ మీద చెడ్డ మాటలు పలుకుతారు, మిమ్మల్ని న్యాయ సభలకు అప్పచెబుతారు. అంటే ఎవరైతే క్రీస్తుని నమ్ముకుంటారో, ఎవరైతే ప్రభువుని నమ్ముకుంటారో వారికి సమాజం అంతా ఏమైపోతుందంట? వ్యతిరేకమైపోతుంది. క్రీస్తుని నమ్మిన ప్రతి ఒక్కరికి సమాజం వ్యతిరేకమైపోతుంది. నువ్వు చేసే భక్తిని బట్టి, నీవు కలిగి ఉన్నటువంటి దేవుణ్ణి బట్టి సమాజం నిన్ను అవమానిస్తుంది. ఏ రకంగా? మన భారతదేశంలో దేవుళ్ళు లేకనా ఎవరో తెల్లోళ్ళ దేవుని నమ్ముకున్నారు వీరు అని సమాజం అవమానించదా? అవమానిస్తుంది. ఎవరా సమాజం? మనోళ్ళే. మన వీధిలో ఉండేవాళ్ళు, మన ఇంటి పక్కన ఉండేవాళ్ళు, మన ప్రాంతంలో ఉండేవాళ్ళు, మన రాష్ట్రంలో ఉండేవాళ్ళు, మన దేశంలో ఉండేవాళ్ళే. క్రీస్తుని నమ్మిన కారణాన్ని బట్టి మనల్ని ఏం చేస్తారంట? అవమానిస్తారంట, నిందిస్తారంట, న్యాయ సభలకు అప్పచెబుతారంట. చెయ్యని తప్పులు కూడా మనం చేశామని తప్పుడు సాక్ష్యాలు మన మీద పలికి మనల్ని చిత్రహింసలకు గురి చేసే ప్రయత్నాలు ఎవరు చేస్తారు అంటే సమాజం చేస్తూ ఉంటుంది. ఎవరిల్లు? మనోళ్ళే అంత. సో ఒక క్రైస్తవుడు ప్రభువుని నమ్ముకుంటే ఏమైపోతుంది అంటే సమాజం వ్యతిరేకం అయిపోతుంది. అంత మాత్రమేనా? ఒక క్రైస్తవుడు ప్రభువుని నమ్ముకుంటే తన సొంత కుటుంబం కూడా ఏమైపోతుంది? వ్యతిరేకమైపోతుంది. అందుకే ఆయన అంటూ ఉంటాడు, నేను ఎందుకు వచ్చానో తెలుసా భూమి మీదకి? అత్తా కోడళ్ళకి మధ్య తగువులు పెట్టడానికి వచ్చాను, అన్నాదమ్ములకి మధ్య తగువులు పెట్టడానికి వచ్చాను, తండ్రి కొడుకుల మధ్య తగులు పెట్టాను. ప్రభు అంటాడండి, నేను మాట్లాడుతున్న మాటలు కాదు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? గొడవలు పెట్టడానికి వచ్చానని కాదు. ఎవరైతే
నన్ను ఆశ్రయిస్తారో, ఎవరైతే నన్ను నమ్ముకుంటారో, ఎవరైతే నా మీద ఆధారపడి బ్రతుకుతారో వారి కుటుంబాలు వారికి వ్యతిరేకమైపోతాయి. వారి కుటుంబాలే వారికి వ్యతిరేకమైపోతాయి. తల్లులు వ్యతిరేకమైపోతారు, తండ్రులు వ్యతిరేకమైపోతారు, రక్త సంబంధికులు వ్యతిరేకమైపోతారు, అయిన వాళ్ళందరూ కూడా వ్యతిరేకమైపోతారు. ఒక నిజమైనటువంటి క్రైస్తవుడికి కుటుంబాన్ని కోల్పోయిన వాడికి తెలుస్తుంది ఆ బాధ. ఈ దినానికి సేవకులుగా మీ మధ్య మేము కుటుంబాలని కోల్పోయిన వారిగా కనబడుతూ ఉన్నాం. మీరందరూ అనుకోవచ్చు, మీ నాన్నగారు మాట్లాడతారు కదండి, మీ తల్లిగారు మాట్లాడతారు కదండి, మీ రక్త సంబంధికులు మీతో ఉన్నారు కదండి అనే ఆలోచన మీకు ఉండుండొచ్చు. కానీ మీ అందరికీ తెలుసా, సొంత ఇంటిని వదిలిపెట్టి కుటుంబాలను వదులుకొని సొంత గృహాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు అద్దెలకి అనేక అవమానాలు పొందుకుంది. ఎందుకుంటున్నామో తెలుసా? కేవలం క్రీస్తుని ఎరిగిన కారణాన్ని బట్టి, మేము క్రీస్తుని నమ్ముకున్న కారణాన్ని బట్టి మా కుటుంబాలకి మేమేమైపోయామంటే వ్యతిరేకమైపోయాం. మమ్మల్ని పిచ్చివారిగా పరిగణించారు, వెర్రివారిగా పరిగణించారు. యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి పిచ్చి వీరికి పట్టిందని నిర్ధారించారు. నిజమే, మాకు యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఒక పిచ్చి పట్టింది. ఆయన ప్రేమలో పడిపోయాం. ఆ కారణాన్ని బట్టి కుటుంబాలకి మేము వ్యతిరేకమైపోయాం. ఇంట్లో నుండి వెలివేయబడ్డాం, గెంటివేయబడ్డాం. మీ అందరికీ తెలుసో తెలీదో, చిన్నమ్మ యొక్క ఆంటీకి బాగా తెలుసు. పాస్టమ్మ గారికి 7 నెలల కడుపు. కన్నీటితో ఒకానొక సందర్భంలో బట్టలు సర్దుకొని రాత్రిపూట సుందర కాలనీ మందిరానికి వచ్చి ఏడ్చుకుంటూ ఉన్నాం. తెలుసా మీ అందరికీ? పాస్టమ్మ గారు, నేను అప్పుడు అక్షయ కడుపులో ఉంది. బట్టల బ్యాగ్ పెట్టుకొని, అందరు బట్టలు సన్నివి మాయి అందరి బట్టలు పెట్టుకొని ఒక రాత్రికాల సమయంలో ఏడ్చుకుంటూ మందిరానికి వచ్చాం. ఎందుకండి సొంత ఇల్లు లేక? కాదు, క్రీస్తుని ఎరిగిన కారణాన్ని బట్టి వెలివేయబడిన వారమై ఎటెల్లాలో తెలియక ఈ మందిరాన్ని ఆశ్రయించాం. మేము ఈ మందిరంలో ఉండి తరువాత ఒక ఇల్లు, ఇదిగో ఎలీషా నేను వెళ్ళిపోయి కొన్ని ఇల్లులన్నీ కూడా వెతికి ఏది సౌకర్యంగా ఉంటుంది, ఏది అనుకూలంగా ఉంటుందని మనం పరిశీలించి వెతికి ఒకరింట్లో అద్దెకి వెళ్ళిపోయాం. నేటికి అదే ఇంట్లో అద్దెకుంటా ఉన్నాం మనం. ఎందుకు ఇదంతా? కుటుంబాలు వ్యతిరేకమైపోయిన కారణాన్ని బట్టి. ఈ రోజుకి కూడా ఇంత ఉన్నతమైనటువంటి మహిమ కలిగిన సేవ చేస్తూ అనేకులు ఎదుట గణపరుచబడుతూ ఉన్నప్పటికీ కూడా మా తల్లిదండ్రుల దగ్గర నుండి, మా కుటుంబాల దగ్గర నుండి ఆ నిజమైనటువంటి ప్రేమను మేము సంపాదించుకోలేదండి. కారణం ఏంటి అనంటే, క్రీస్తుని నమ్మిన కారణాన్ని బట్టి, ఆయన మహిమ కలిగిన సేవ చేస్తూ ఉన్నటువంటి కారణాన్ని బట్టి అనేకులకి మేము వ్యతిరేకమైపోయాం. స్నేహితులకి మేము వ్యతిరేకమైపోయాం, సమాజానికి మేము వ్యతిరేకమైపోయాం. అందరి నుండి వెలివేయబడిన వారంగా మేము పరిగణించబడతా ఉన్నాం. మరి ఆనందం ఉంటుందంటారా? చెప్పండి, ఆనందం ఉంటుందా? సంతోషం ఉంటుందా? అందుకే భక్తుడు అంటా ఉన్నాడు, సేవకుడు అంటా ఉన్నాడు, మా సంతోషానికి ఏదైనా ఒక కారణం ఉంది అని అంటే అది దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘమే. హల్లెలూయా. ఈరోజు మేము కలిగి ఉన్నది ఏదైనా చాలామంది కంటికి మేము ఆశీర్వదించబడిన వారంగా కనబడుతూ ఉన్నాం. ఎప్పుడైతే మేము అలాగున వెలివేయబడి మేము వచ్చామో అప్పుడు మా జీవితాల్లో మేము ఆశీర్వాదం చూసాం, ఒక నెమ్మదిని మేము పొందుకున్నాం. ఇంకా ఉన్నతమైనటువంటి సేవ వైపు మేము అడుగులు వేస్తూ ఉన్నాం. పరిచర్యను విస్తరింపజేయగలుగుతూ ఉన్నాం. కలలో కూడా ఊహించలేదు పరిచర్య కొరకు ఒక వాహనాన్ని తీసుకుంటామని. దేవుడు దాన్ని అనుగ్రహించాడు. మా పేరు మీద కనీసం 1 సెంటు భూమి కూడా మాకు లేదు, కానీ దేవుడు తన పరిచర్య కొరకు, తన మందిరము కొరకు ఉన్నతమైన స్థలాన్ని ఇచ్చాడు. ఇంకా ఎన్నెన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు దేవుని సన్నిధిలో మేము చూడగలుగుతున్నామంటే దానికి గల కారణం ఏంటో చెప్పనా? దేవుడు అనుగ్రహించిన సంఘమే. హల్లెలూయా. దేవుడు ఒక సంఘాన్ని ఇచ్చాడు. ప్రతి ఆదివారము సాయంకాల సమయంలో 7 గంటలకి గూగుల్ మీట్ అని చెప్పేసి నన్ను ఒక ఆరాధన మేము నడిపిస్తూ ఉన్నాం. ఆ ఆరాధనకు అనేకులు సంఘముగా సమకూర్చబడతా ఉన్నారు. ఆ సంఘములో సమకూర్చబడుతూ ఉన్నవారే నేటికి మమ్మల్ని పోషిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మీ అందరికీ తెలుసు, మన మధ్యకు వచ్చి నిలబడింది. కువైట్లో ఉంటారు శ్రీలతక్క గారు, మన మధ్యకు వచ్చి సాక్ష్యం చెప్పారు. వారికి మాకు మధ్య ఏ రక్త సంబంధం లేదు, వారికి మాకు మధ్య ఏ సంబంధ బాంధవ్యాలు లేవు, ఏ ముఖ పరిచయాలు లేవు, ఒకే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళం కాదు. నేను ఎప్పుడైతే కుటుంబాన్ని కోల్పోయానో, నేను ఎప్పుడైతే అయిన వాళ్ళని కోల్పోయానో,
నేను ఎప్పుడైతే నా స్నేహితుల్ని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయానో దేవుడు నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. ఆ కుటుంబమే దేవుడు ఏర్పరిచిన సంఘం. హల్లెలూయా. ఆ సంఘములో ఉన్న వ్యక్తే శ్రీలతక్క. మాతో పాటు కలిసి సేవా పరిచర్యలో వాడబడుతూ ఈ పరిచర్య బాధ్యతలను తన మీద వేసుకుని తాను కూడా ఈ పరిచర్యలో ఒక సహకారిగా, ఒక సేవకురాలిగా కొనసాగుతూ మన కోసం, మనందరి కోసం ఇప్పటికీ తన ఆరోగ్యం సహకరించకపోయినా, శరీరం సహకరించకపోయినా అనేక సమస్యల మధ్య దేవుని యొక్క పరిచర్య కొరకు తాను వాడబడుతూ ఉంది. అందును బట్టి మేము ఆనందించాలి. హల్లెలూయా. నాకు ఆనందాన్ని కలుగజేసేది ఇలాంటి ఆ సంబంధ బాంధవ్యాలను బట్టే, దేవుడిచ్చిన సంతోషాన్ని బట్టి. అందుకే అందరికీ మేము ఘనంగా చెప్పుకుంటాం. మాకు కుటుంబాలు లేకపోవచ్చు, కానీ దేవుడు మాకు ఒక సంఘాన్ని ఇచ్చాడు. ఆ సంఘములో కొంతమంది ప్రార్థనా పరులను ఇచ్చారు. ఆ సంఘములో కొంతమంది సహోదరులను ఇచ్చారు. ఆ కొంతమందిలో ఆ సంఘములో ఒక మంచి పరిచారకులను ఇచ్చారు. అంతెందుకు, నిన్న విజయవాడకి వెళ్ళొస్తూ కూడా నాతో పాటు కొంతమంది దైవజనులు కారులో ఉన్నారు. వారందరికీ మేము చెబుతూ ఉన్నటువంటి సాక్ష్యం ఏంటో చెప్పనా? ఎక్కడా కూడా మా కుటుంబం అంత గొప్పది, మా కుటుంబంలో వారు మమ్మల్ని బాగా ఆదరిస్తారు, ప్రేమిస్తారు, ఇలాంటి మాటలను బట్టి వారి ఎదుట మేము సాక్ష్యం చెప్పలేదండి. పాషం గారు మేమిద్దరం వారికి చెబుతూ ఉన్నాం, సుందరయ్య కాలనీలో మాకు చెల్లెళ్ళు ఉన్నారు. రక్త సంబంధంతో ఉన్న చెల్లెళ్ళు ఉన్నప్పటికీ కూడా అంతకు మించిన ఎక్కువ ప్రేమ చూపించేటువంటి చెల్లెళ్ళు మాకు ఉన్నారు. మేము వెళ్ళిన ప్రతిసారి మాకు కడుపు నిండా ఆహారం పెడతారు, పరిచర్యలో మాకు సహకారులుగా ఉంటారు అని మన శశి గురించి, సురేఖ గురించి సాక్ష్యం ఇవ్వడం రాత్రికాల సమయంలో జరిగింది. మేము విజయవాడ నుండి వస్తూ ఉన్నాం పరిచర్య ముగించుకొని. యవనస్తుల గురించి మాట్లాడుకునేటప్పుడు మన సతీష్, ఎలీషా గురించి మేము సాక్ష్యం ఇవ్వగలుగుతూ ఉన్నాం. ముక్కు మొహం తెలీదు, గూగుల్ మీట్లో జాయిన్ అవుతూ ఉన్నారు. శ్రీలతక్క కావచ్చు, మమత కావచ్చు, మహేష్ కావచ్చు. మహేష్ పెళ్లి విషయంలో వారి కుటుంబానికి నన్ను ఒక పెద్ద దిగుగా నిలబెట్టారు. ఆశ్చర్యం, ఎలాగండి ఇదంతా అని చెప్పేసినంటే అది దేవుడు ఏర్పరిచిన బంధం అండి. నిజంగా నేను ఒక మాట చెబుతున్నాను, క్రీస్తుని ఎరిగిన కారణాన్ని బట్టి మనం సమాజానికి వ్యతిరేకం అయిపోవచ్చు, క్రీస్తుని ఎరిగిన కారణాన్ని బట్టి కుటుంబానికి వ్యతిరేకం అయిపోవచ్చు, అందరికీ దూరం అయిపోవచ్చు, ఒంటరిగా ఉండిపోవచ్చు. కానీ నా దేవుడు మాత్రం నువ్వు ప్రభు మీద ఆధారపడినప్పుడు దేవుడు నీకు ఒక సంఘాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఆ సంఘాన్ని బట్టి మేము ఆనందిస్తాం ఎల్లప్పుడూ కూడా. అందుకే భక్తుడు కూడా అంటా ఉన్నాడు, సంఘమును బట్టి నేను ఎన్ని శ్రమలైనా సరే సంతోషముగా అనుభవిస్తాను. క్రీస్తు కూడా ఆ సంఘము కొరకే శ్రమ పడ్డాడని వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇదే భక్తుడు మాసిదోనియా సంఘం గురించి ఏం మాట్లాడతాడు చూడండి. కొరింథీయులకు రాసిన పత్రికలో, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదవండి త్వరపడి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకంగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇక్కడ పౌలు ఒక సంఘాన్ని గురించి సంతోషిస్తున్నట్లుగా లేఖనం రాయబడింది. ఆయన ఏమంటా ఉన్నాడు అని అంటే, మాసిదోనియాలో ఒక సంఘం ఉందంట, మాసిదోనియా సంఘం అనబడిన ఒక సంఘం ఉందంట. ఆ సంఘం అంట నిత్యము సంతోషిస్తుందంట. ఎందును బట్టి? వారికి కలిగిన శ్రమలను బట్టి వాళ్ళు నిత్యము సంతోషిస్తూ ఉన్నారు. ఇంకా ఆ సంఘాన్ని గురించి ఏమంటా ఉన్నాడంటే, ఆ సంఘములో ఉన్నవారు అందరూ కూడా నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించిందంట. హల్లెలూయా. ఆ సంఘము నిరుపేద సంఘం. నేను అంటాను, నాకు మాసిదోనియా సంఘము గుర్తొచ్చినప్పుడల్లా మనకి సుందరయ్య కాలనీ సంఘమే గుర్తొచ్చింది. ఎందుకు అనంటే ఇది కూడా ఒక నిరుపేద సంఘమే. ఈ ప్రాంతంలో ఉన్నవారు కూడా ధనవంతులు కాదు, ఈ ప్రాంతంలో ఉన్నవారు కూడా ఐశ్వర్యవంతులు కాదు. ఏ రోజు కష్టపడితే ఆ రోజుకే పోషించబడేటువంటి ఒక స్థితిలో ఉన్నవారు నిరుపేదలు.
అందుకే ఏ రోజు కూడా సంఘంలో ఇక్కడికి వచ్చి మీరు దశంభాగాలు ఇవ్వండి, కానుకలు ఇవ్వండి, మీరు ఇవ్వకపోతే ఆశీర్వాదాలు లేవు, ఇలాంటి వాక్య విరుద్ధమైన బోధలు ఎప్పుడూ చేయలే. మీరు వర్ధిల్లిన కొలది మీరు ఎంత ఇచ్చినా ఆ దీవెన మాత్రం మీరు ఖచ్చితంగా అనుభవిస్తారనేటువంటి ఉద్దేశంతోటే, ఆ నమ్మకంతో కానుకల గురించి మీ దగ్గర ఎప్పుడు నేను వాక్యాలు చెప్పలా, కానుకల కోసం ప్రత్యేకమైన సమయాన్ని ఇక్కడ కేటాయించలా. కానీ నేను గమనిస్తూ ఉంటాను, చాలామంది నమ్మకంగా వారికి కలిగిన దానిలో దేవుని యొక్క సేవకై, సేవకుల కొరకై దాతృత్వము కలిగిన వారే ఇచ్చేవారు ఉన్నారు. అది ₹1 మొదలుకొని ఎంత ఉన్నతమైనటువంటి అమౌంట్ అయినా సరే ప్రతిదానికి ఒకే ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. ఈ మాసిదోనియా సంఘము కూడా నిరుపేద సంఘం అంట, కానీ వారిలో దాతృత్వం బహుగా విస్తరించిందంట. వాళ్ళు శ్రమల్లో సంతోషిస్తూ ఉన్నారంట. ఇంకా ఆయన అంటా ఉన్నాడు, ఏమని అంటా ఉన్నాడు అని అంటే, తామ సామర్థ్యము కొలదియే కాక తామ సామర్థ్యము కంటే ఎక్కువగా వారు ఇచ్చి ఉన్నారు. అందుకే ఆ సంఘాన్ని బట్టి సంతోషిస్తున్నాను అంటున్నట్టు. నిరుపేద సంఘమైనప్పటికీ కూడా సేవకుడి యొక్క సంతోషానికి కారణమైంది. అంత మాత్రమే కాదు, ఆ సంఘము కూడా తమకు కలుగుతున్నటువంటి శ్రమలను బట్టి సంతోషిస్తుంది. అంత మాత్రమే కాదు కానీ వాళ్ళు పేదలై ఉన్నప్పటికీ కూడా దాతృత్వం కలిగి ఉన్నారు. ఆయన అంటా ఉన్నాడు, అలాంటి పేద సంఘము ద్వారా మేము పోషించబడ్డాము. హల్లెలూయా. ఒక పేద సంఘము సేవకులను పోషించిందంట. పేద సంఘం సేవకులను పోషించింది. వాళ్ళు నిరుపేదలై ఉన్నప్పటికీ వాళ్ళు దాతృత్వం కలిగిన వాళ్ళు, సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా వారు మాకు ఇచ్చి ఉన్నారు. నిజమే. ఒక క్రైస్తవుడు అనబడిన వాడు ఆ సంఘాన్ని బట్టే సంతోషిస్తాడు. ఎందుకనంటే కుటుంబాలకి దూరమైనటువంటి మనకి, అయిన వాళ్ళకి దూరం అయిపోయినటువంటి మనకి, స్నేహితులకి దూరం అయిపోయినటువంటి మనకి ఆనందాన్ని కలుగజేసేది ఏదైనా ఉంది అని అంటే అది దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమే. హల్లెలూయా. అందుకే సంఘానికి వచ్చిన ప్రతిసారి మేము పొందుకున్న బాధలన్నిటి నుండి విడిపించబడతాం. సంఘంలోకి చేర్చబడిన ప్రతిసారి మాకున్న సమస్యల నుండి విడిపించబడతాం. ఆనందంతో, సంతోషంతో మీతో కలిసి ప్రభువుని ఆరాధించేటప్పుడు కలిగేటువంటి సంతోషము కంటే మరి ఎక్కువ సంతోషం మాకు దేని వలన కలగదు. ఒక సేవకుడిగా మాకు ఏంటి ఆ సంతోషం అని అంటే, మీరు నమ్మకంగా దేవుని మందిరంలోకి వచ్చి ఆత్మతో నింపబడి ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు అది మాకు సంతోషాన్ని కలుగజేస్తుంది. శ్రద్ధగా మీరు ఈ రీతిగా వాక్యం విని వాక్యానుసారంగా బ్రతకాలని నిర్ణయించుకొని వాక్య సంబంధమైన క్రియలు మీరు కలిగి ఉన్నప్పుడు అది మాకు సంతోషాన్ని కలుగజేస్తూ ఉంటుంది. నిరుపేదలైనప్పటికీ కూడా మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ సేవ పట్ల మీరు బాధ్యత కలిగి నడుచుకుంటూ ఉన్నప్పుడు అది మాకు సంతోషాన్ని కలుగజేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు కానీ సేవకుల కుటుంబాన్ని తమ కుటుంబంగా భావించి సేవకుల ఆకలి తీర్చాలని నిర్ణయించుకున్న శ్రీలతక్క లాంటి సంఘస్థులను బట్టి, సంఘాన్ని బట్టి ఆనందించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అవే మాకు ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ఎంతోమంది దాతృత్వంతో నమ్మకంగా దేవుని పరిచర్యలో వాడబడుతూ పరిచర్య బాధ్యతలను మేదేసుకొని పాశ్రమ గారు చేస్తున్న ఇమేజ్లను కొంతమంది వాయిస్ రికార్డింగ్ రూపంలో చేరవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సంఘంలో ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ అనుదిన వాక్య సందేశాలను ఇచ్చేటువంటి ఒక వాక్యానుసారమైనటువంటి గుంపు తయారవుతూ ఉంది. దేవుని యొక్క పరిచర్యలో సేవకుడితో కలిసి కష్టపడేటువంటి ఒక మంచి పరిచర్యల గుంపు ఇక్కడ ఉంటూ ఉండగా ఇంకెంతకు మించిన ఆనందం, సంతోషం కుటుంబం వలన కలుగుతుందంటారా? చెప్పండి ఒక్కసారి. ఒక క్రైస్తవుడికి సంఘమే ఆనందాన్ని కలుగజేస్తుంది. హల్లెలూయా. అందుకే ఆయన అంటూ ఉంటాడు, అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును మీరు ఎడతెగక ఉండండి. మీరు ఎడతెగక ఉండండి. సహవాసంలో ఉండాలండి. ఎందుకంటే సహవాసమే మనకి నిజమైనటువంటి సంతోషాన్ని కలుగజేస్తూ ఉంది. సేవకులంగా సంఘాన్ని బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, సంఘాన్ని బట్టి మీరు సంతోషిస్తూ ఉన్నారా? మీరు సంతోషిస్తూ ఉన్నారు. ఇక్కడ మనందరికీ ఏ రక్త సంబంధం లేదు. మనందరికీ ఏ రక్త సంబంధం లేదు. ఒకే ప్రాంతంలో ఉంటూ ఉన్నా కానీ మన బ్రతుకులు మనవే, మన ఇబ్బందులు మనవే, మన ఆలోచనలు మనవే. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన సన్నిధిలో మనం అందరం ఐక్యపరచబడతా ఉన్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరము కూడా దేవుని చేత రక్తములో కడగబడి రక్త సంబంధికులుగా పరిగణించబడతా ఉన్నాం. హల్లెలూయా.
ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరికి ఏం కాకుండా పోరండి, ప్రతి ఒక్కరు సహోదరులే. మాసిదోనియా సంఘం అదే లక్షణాన్ని కలిగి ఉంది. వాళ్ళు దాతృత్వం కలిగి వారికి అనుసంధానమైన సంఘాలను వీళ్ళు బలపరిచారు. సేవకులకి సహకారులుగా ఉన్నారు, పరిచర్య చేయడానికి సపోర్టుగా నిలబడ్డారు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, సంఘాన్ని బట్టి ఎన్ని శ్రమలు అనుభవించడానికైనా నేను సిద్ధమే, సంతోషంగా అనుభవిస్తాం. సంఘము శ్రమల యందు సంతోషిస్తుంది, సేవకులు ఆ సంఘం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించడానికైనా సంతోషంగా సిద్ధపడుంటూ ఉన్నాడంట. అంటే ఒక క్రైస్తవుడు ఎల్లప్పుడూ ప్రభువునందు ఎలాగూ ఆనందిస్తాడు అని అంటే, ఒక క్రైస్తవుడు దేవుడు తనకు అనుగ్రహించిన సంఘాన్ని బట్టి ఆనందిస్తాడు. హల్లెలూయా. మొదటిగా క్రైస్తవుడు దేనిని బట్టి ఆనందించాలి? రక్షణను బట్టి ఆనందించాలి. రెండవదిగా ఒక క్రైస్తవుడు దేవుడు అనుగ్రహించిన సంఘాన్ని బట్టి, దేవుడు ఏర్పరిచిన సహవాసాన్ని బట్టి ఆనందించాలి. ప్రశ్నించుకుందాం, ఈ దినాన ఆనందం మనకుందా? ఇంకా ఎంతప్పటికీ మా రోగాలు బాగైతేనే మాకు ఆనందం, మా అప్పులు తీరిపోతేనే మాకు ఆనందం, మా సమస్యల నుండి విడిపించబడితేనే ఆనందం అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారా? ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగము, ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు రక్షణను బట్టి ఆనందించినప్పుడు, సంఘాన్ని బట్టి ఆనందించినప్పుడు ఆటోమేటిక్గా మీ జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. రోగముల నుండి సంఘము ప్రార్థించినప్పుడు మీరు విడిపించబడతారు. సంఘము అత్యాశక్తితో ప్రార్థించినప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి విడిపించబడతారు. సంఘముతో కలిసి ప్రార్థించినప్పుడు అనేక సమస్యల నుండి విడిపించబడి ప్రభువు నామాన్ని మహిమపరిచేటువంటి పరిస్థితులు మీ జీవితాల్లోకి వస్తాయి. మొదటగా మీరు రక్షణను బట్టి ఆనందించండి, రెండవదిగా సంఘాన్ని బట్టి ఆనందించండి. ఆ ఆనందమే అనేక సమస్యలను అధిగమించడానికి బలాన్ని ఇస్తూ ఉంది. అట్టి రీతిగా దేవుడు ఈ రెండు ప్రాముఖ్యమైనటువంటి ఆనందములతో మన జీవితాలను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. నిత్యమైన సంతోషకరమైన నిజమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఎల్లప్పుడూ ప్రభువు మనకి సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.